ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్క రూపాయి లేకుండా ఆయన సేవ చేస్తుంటే, భార్యాభర్తలు ఇద్దరు సేవ చేస్తుంటే, దానికి తోడైనటువంటి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, అదేవిధంగా గాంధీ క్యాంపస్ స్టార్, అదేవిధంగా వినోబా గ్రామం, ఇవన్నీ కూడా సంస్థలు తోడై ఇవాళ మనకు ఖమ్మం పోవాలని నెలకొండపోయేటువంటి ఇబ్బంది కనుక కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మనం హైదరాబాద్లో వినోబా గ్రామంలో వారు మనం కలిసి సేవా కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఎందుకంటే ఆల్రెడీ వైద్యం అంటేనే మీకు తెలుసు. ఇప్పుడు కూడా నేను ఇంతసేపు చెప్పినా మీరు మీ మనసులో మన మిత్రులు, మన జర్నలిస్ట్ మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అనుకోవచ్చు, ఏదో చెప్తున్నారు రాజేంద్ర రెడ్డి సాబ్ ఏదో బీపీ తగ్గుతాడు, షుగర్ తగ్గుతాడు, క్యాన్సర్ తగ్గుతాడు అని మీకు కూడా 99% ఆల్రెడీ డౌట్లనే ఉన్నారు. 1% ఏదో నేను చెప్తున్నా మీరు ఇంటారు తప్ప. కానీ ఇది ప్రత్యక్షంగా శాస్త్రీయంగా తగ్గినటువంటి వైద్య విధానం. ప్రపంచంలోనే శాస్త్రీయమైనటువంటి ఒక సైంటిఫిక్ మెడికల్ సిస్టమ్ ఉందంటే అది నేచర్ క్యూర్ సిస్టమ్, అదే ప్రకృతి వైద్య విధానం. ఆ ప్రకృతి వైద్య విధానం ద్వారా ఇవాళ కొన్ని కోట్ల మంది ఆయన ఫాలో. మీ సంఖ్య ఒక లింక్ ఇస్తాను మీరు ఏం లేదు, మీ సెల్ ఫోన్లలో మీరు యూట్యూబ్లో కొట్టండి, డాక్టర్ రామచంద్ర అని కొట్టండి, రామచంద్ర డైట్ అని కొట్టండి, లేదా రామచంద్ర నేచర్ క్యూర్ అని కొట్టండి. మీ మిత్రులు ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీరు అంతా చూసుకోవచ్చు. కొన్ని వేల వీడియోస్ ఉన్నాయంట, ఏ రోగానికి ఏ విధంగా మనం జీవించాలి, ఏ రోగానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి. కాబట్టి ఇంత గొప్ప వైద్యాన్ని ఆయన చేసినందుకు, ఇన్ని కోట్ల మందికి ఆయన రీచ్ అయినందుకు, ఆ విధంగా ఆయన తర్వాత కొన్ని రోజులు 1990 ఈ ఫ్రూట్ ఫెస్టివల్స్ అని, జ్యూస్ ఫెస్టివల్స్ అని, హెల్త్ ఫెస్టివల్స్ అని, ఆనంద మహాత్మను పేరుతో అనేక హెల్త్ క్యాంప్స్ను నిర్వహించారు. లక్షలాది మంది ప్రజలు ప్రత్యేకంగా వచ్చి ఆయన లక్షలాది మంది ఇండైరెక్ట్ గా కోట్లాది మంది పోయింది. కాబట్టి నెలకొండపల్లిలోని బౌద్ధ స్తూపం దగ్గర ఉన్నటువంటి ప్రకృతి ఆశ్రమం స్థాపించి దేశవ్యాప్తంగా ఆరోగ్య ఉద్యమాన్ని విస్తరణ చేసి కేంద్రంగా మార్చారు. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మొదలైన కాకుండా ఇంకా ఎన్నో రాష్ట్రాలని ఇందులో చేరేది. కాబట్టి ఆరోగ్య సలహాలను ఉపయోగపడే కేంద్రంగా దాన్ని మార్చారు. ఆయన ఎక్కడ రామచంద్ర నేను డాక్టర్ అని చెప్పుకోలేదు. ప్రకృతి వైద్యుడు, ఆహారమే ఔషధం. ప్రకృతి వైద్యుడు, ఆహారమే ఔషధం. అమ్మే డాక్టరు మన ఇల్లే హాస్పిటల్, మన ఒంటిల్లే ఔషధాలయం, మెడికల్ షాప్. కాబట్టి ఈ విధంగా ఆయన ఛాలెంజ్ చేస్తూ ఆరోగ్య సలహాలు ఉపయోగపడే విధంగా రూపొందించి ప్రాధాన్యత కలిగినటువంటి మనిషి. ఎన్నో సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవలకు ఈ రోజు ఆయనకు భారతదేశంలో ఉన్నటువంటి మన క్యాపిటల్ సిటీ ఢిల్లీలో ఉన్నటువంటి క్యాపిటల్ ఫౌండేషన్ వాళ్ళు గుర్తించి ఆయనకు ఏపీజే అబ్దుల్ కలాం సేవా మెడల్ ఇవ్వడం, ఇప్పుడు ముఖ్యంగా గాంధీ సంస్థలు ఎంతో ఈ హర్షాన్ని వెలుగుతున్నాం. అదేవిధంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రజలు ఇవాళ కోట్ల మంది దేశంలో పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళకు ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా లక్షలు కావాల్సి వస్తుంది హాస్పిటల్ పోవాలంటే. ఆ విధంగా లేకుండా ఏవైతే లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన రోగాలు అన్నీ ఉన్నాయో అన్నీ ఉచితంగానే డాక్టర్ రామచంద్ర పద్మ గారు ఉచితంగా చేసి ఇప్పటికే 22 ఏళ్లలో లక్షల మంది తగ్గి ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఆ దాంతోనే ఇవాళ ఆయన పేరు ఢిల్లీ వరకు వినపడ్డది. ఆయన పేరు ఢిల్లీలో వినపడ్డది కాబట్టి ఆయనకి ఒక సేవా మెడల్ ఇచ్చిండు. కాబట్టి కలాం గారి పేరు ఇవ్వడం మనం అందరం మా గాంధీ సంస్థల నుంచి మేము అద్భుతంగా దీన్ని 33 జిల్లాలలో, ఆంధ్రలో ఉన్నటువంటి 13 జిల్లాల 46 జిల్లాలలో మేము ఈ యొక్క దాన్ని తీసుకెళ్లి వారి అభిమానులకు రామచంద్ర యొక్క ప్రకృతి జీవనాన్ని పాటిస్తున్నటువంటి కుటుంబాలకు ఇది ఒక కుటుంబ ఉద్యమంగా, ఆరోగ్య ఉద్యమంగా మంచబడింది. కాబట్టి దాన్ని మేము ముందు తీసుకోవాలని చెప్తూ మీకు చెప్పేది ఏంటంటే, ఇంత గొప్ప వైద్య విధానం మన దగ్గర పెట్టుకొని మనం అనవసరంగా ఎన్నో రోగాలని అది చేస్తున్నాం. కాబట్టి ఆధునిక సైన్స్ తప్పు కాదు, ఇంగ్లీష్ డాక్టర్ తప్పు కాదు, వాళ్ళే మన దేవుళ్ళు. కానీ మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని మనం ఎట్లా మార్చుకోవాలని చాలా సులభంగా క్యాన్సర్ తగ్గే విధానం కానీ మొదలుపెట్టి జ్వరం దాకా ప్రకృతి వైద్యం చేసుకోవచ్చని చెప్తూ